తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలు పెంచలేదు. అదేవిధంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ వేతనాలు పెంచలేదు. అందరినీ పర్మనెంట్ చేస్తున్నది. మొత్తం రాష్ట్రంలో 3 లక్షల మంది దాకా ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో, సంస్థల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని పర్మనెంట్ చేస్తున్న హామీ కూడా అమలు చేయలేదు. అందుకే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళ గెలిపించినటువంటి ఒక స్థితి ఉంది. ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయలేదు. దాని గురించి ఆలోచించేటువంటి ఒక స్థితి కూడా లేదు. అదేవిధంగా ఈ 5 నెలల కాలంలోనే రాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాలు వాళ్ళ పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 కనీస వేతనం చేయాల్సి ఉండగా 73 షెడ్యూల్డ్ రంగాలకు ఉన్నటువంటి గత జీవోలు డిఏ కలిపి మాత్రమే కేవలం వాళ్ళ కనీస వేతనం నిర్ణయించింది. ఇప్పుడు అమలవుతున్నటువంటి వేతనాల కంటే కూడా తక్కువ వేతనాలతోటి జీవోను విడుదల చేసింది. ఇది కూడా కార్మిక వర్గానికి తీరని నష్టం. అదేవిధంగా గతంలో చేసినటువంటి ఒక 5 జీవోలు గెజిట్ కాలేదు. వాటిని కూడా తిరిగి రీషెడ్యూల్ చేసి కనీస వేతనాల కంటే తక్కువ చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుకనే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కూడా మేము కోరేటువంటిది, మీరు కార్మిక వర్గం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయండి మీరు, లేదా కనీస వేతనాలు 26,000 ఉండే విధంగా చేయండి అనేటువంటి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతున్నాయో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ కూడా మేము వ్యతిరేకిస్తామని చెప్పారు. కనుక ఇవాళ ఆ 4 లేబర్ కోడ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు కాకుండా కార్మిక వర్గానికి ప్రమాదకరమైనటువంటి 4 కోడ్లని అమలు కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం చేయాలని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మేము అమలు చేయమని అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం.